అర్ధవృత్తము. ఈ అర్ధవృత్తానికి మరొక పేరు ఏంటి సార్ అంటే సెమీ సర్కిల్ అని అంటామండి. సెమీ సర్కిల్ అని అంటారు. ఓకేనా. మరి సెమీ సర్కిల్ ఎలా? సెమీ సర్కిల్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ బేసిక్స్ అన్నీ మనం మాట్లాడాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ వైశాల్యం గురించి మాట్లాడతాను. ఆ తర్వాత నేను చుట్టుకొలతకు సంబంధించి మాట్లాడతాను. సెమీ సర్కిల్కి సంబంధించి 2017లో భాగంగా 2017 డిఎస్సి తెలంగాణలో ఈ అర్ధవృత్తం యొక్క చుట్టుకొలతకు సంబంధించిన సూత్రాన్ని స్టేట్మెంట్స్ రూపంలో ఇచ్చి ఏది కరెక్ట్ అని అడిగాడు సార్. ఒకసారి గమనించండి. వైశాల్యం ఏం చెప్తుంది సార్ అంటే వైశాల్యం πr² అనేటటువంటిది మనకు వృత్తం యొక్క వైశాల్యం. ఇదంతా వృత్తం అంటే ఈ వృత్తంలో ఏదైతే ఇప్పుడు డయాగోనల్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమని చెప్పొచ్చు సార్ అంటే మనము అర్ధవృత్తం అని చెప్తాం. ఇప్పుడు అర్ధవృత్తానికి వైశాల్యం ఏంటి సార్ అంటే పూర్తి వృత్తంలో భాగంగా. ఇప్పుడు ఇదంతా పూర్తి వృత్తం, ఈ పార్ట్ కాకుండా ఈ పార్ట్ మాత్రమే కావాలి కాబట్టి ఈ పూర్తి వృత్తంలో సగభాగము కాబట్టి πr²/2 అనేటటువంటిది మనకు వైశాల్యానికి సూత్రం అండి. మరి ఇక్కడ పెరిమీటర్కి సూత్రం ఏం చెప్తున్నాడు? మీకు ఇంకో విషయం చెప్పాలి సార్. ఇక్కడ ప్రీవియస్లో ఇక్కడ చూడండి A = πr² అనేటటువంటిది వైశాల్యము, హాఫ్ అంటే ఇది. అయితే ఇక్కడ ఇంకో మాట ఏం చెప్పొచ్చు సార్ అంటే P = πd అని కూడా రాసుకోవచ్చు సార్. ఎందుకంటే 2r = d డయామీటర్ కాబట్టి π × dగా పెరిమీటర్గా రాసుకోవచ్చు. ఈ విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత ఇంకో విషయం, ఇక్కడ పెరిమీటర్ ఏం చెప్తున్నాడు సార్ అంటే అయితే P = పెరిమీటర్ అంటున్నాడు. చూడండి జాగ్రత్త వినండి సార్. జనరల్గా ఏమనుకుంటారంటే సార్ 2πr/2 2 క్యాన్సిల్ అవుతుంది సార్, πr అర్ధవృత్తం యొక్క సూత్రం అనుకుంటాం సార్. కానీ కరెక్ట్ కాదండి. ఎందుకు కాదంటే బాగా గమనించండి. ఇప్పుడు చుట్టుకొలత అంటే ఏమిటి? ఇప్పుడు ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఏదైతే ఈ తాడు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ తాడు తీసుకుని ఇలా తిరిగేసి ఇక్కడ వరకు వచ్చేస్తే ఆ తాడు లెంత్ ఎంతైతే ఉంటుందో అదే ఆ వృత్తం యొక్క చుట్టుకొలత. కానీ అర్ధవృత్తం అంటే అర్ధ చుట్టుకొలత ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మట్టుకే అవుతుంది సార్, అది మాత్రమే πr అండి. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటిది ఏంటి సార్? ఇక్కడ ఇది ఏమవుతుంది? డయామీటర్ కదా. అంటే దానికి +d కలపాలి కదా. నా మాట అర్థమవుతుందా సార్? ఇప్పుడు జనరల్గా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు సర్కిల్స్లో భాగంగా ఏం చెప్తున్నామండి మనం అంటే ఇప్పుడు ఇదొక సర్కిల్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదేంటి ఇక్కడ కలిపేసాం. ఇదేంది? ఇప్పుడు ఈ పార్ట్ వరకే అర్ధవృత్తమైంది. ఏ పార్ట్ వరకు అండి? చూడండి ఒకసారి. ఇదంతా కూడా అర్ధవృత్తం సార్, ఇక్కడ వరకు అర్ధవృత్తం. సో దాని పక్కన పెట్టండి, ఇదంతా క్లోజ్ చేసేయండి. అర్ధవృత్తమైంది. అయితే మనకు అర్ధవృత్తానికి సూత్రం ఏంటంటే జనరల్గా టోటల్గా వృత్తం యొక్క చుట్టుకొలత 2πr, దానికి /2 చేస్తే 2 క్యాన్సల్, ఓన్లీ πr అనుకున్నారండి చాలామంది. కానీ అలా కాదు సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా πr, ఓకే. బట్ ఇక్కడ ఈ పార్ట్ కూడా ఉంది కదా, అర్ధవృత్తంలో ఆ భాగం కూడా ఉంటుంది కదా, సార్ నో. సో అప్పుడు ఏం చేస్తామంటే అది +d. సో అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత లేదా పరిధి అని చెప్పొచ్చు సార్. ఏమని చెప్పొచ్చు? ఎంత అవుతుంది సార్ అంటే πr + d లేదా πr + 2r. ఎందుకంటే d అంటే 2r కదా సార్, కదండి. సో πr + 2rగా చెప్పొచ్చు సార్, πr + 2r. అయితే ఇంకొక ఫార్ములా కూడా దీన్ని బయటకు తీశారండి. ఎలా చెప్పొచ్చు సార్ అంటే ఇంకో ఫార్ములా ఇప్పుడు చూడండి, ఇదే దాన్ని ఓకేనా. దీన్ని ఏమని చెప్పొచ్చు సార్ అంటే మనకు 36/7r అని కూడా చెప్పొచ్చు సార్. 36/7 ఎలా వచ్చిందండి? 36/7r ఇది ఎలా అవుతుంది చుట్టుకొలత? ఎందుకంటే కొన్ని సందర్భాలు అలా కూడా ఇవ్వచ్చు కదా. అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత 36/7 × r ఎలా వచ్చిందంటే దీన్ని బాగా గమనించండి. ఇది ఎంత సార్ అంటే 22/7 r ప్లస్ ఇక్కడ ఏమని చెప్పొచ్చు సార్? 2r.
ఇప్పుడు ఆర్ కామన్ తీయండి, ఆర్ కామన్ తీస్తే ఏమొస్తుంది 22/7 + 2 వచ్చేస్తుంది. అప్పుడు ఏంటి ఆర్ ఇంటూ ఎల్సిఎం 7 అవుతుంది, 7 1 జా 7 కాబట్టి 22 ప్లస్ కింద 1 ఉంటుంది కదా, 1 7 జా 7, 7 2 జా 14, 7 2 జా 14 ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు 36/7 ఇంటూ ఆర్. ఇవి రెండు కలిపితే 36/7 ఇంటూ ఆర్. అలా కూడా వచ్చాడు సార్ ఒకసారి ఎగ్జామ్స్లో. 36/7 ఇంటూ ఆర్ అనేటటువంటిది అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత. ఇది కూడా అర్ధవృత్తం యొక్క చుట్టుకొలతకు సూత్రం, ఇది కూడా అర్ధవృత్తం యొక్క చుట్టుకొలతకు సూత్రం, ఇది కూడా అర్ధవృత్తం. ఇంకోటి కూడా రాసుకోవచ్చండి. ఏంటి సార్ అదంటే దీంట్లో నుంచి 2 బయటకు తీయండి. సో 2 ఇంటూ 18/7 ఇంటూ ఆర్. అప్పుడు ఈ 2 ఇంటూ ఆర్ ఏమైంది 2r అవుతుంది కదా. అంటే 18/7 డి కూడా అవుతుంది సార్. ఓకేనా, 18/7 ఇంటూ డి, ఇది 2r అంటే డి. ఇట్లా కూడా మనం తీసుకోవచ్చు సార్ అర్ధవృత్తం యొక్క చుట్టుకొలతకు సంబంధించి. ఒకసారి ఓవరాల్గా అన్నీ ఒకసారి గుర్తు చేస్తాను సార్. మొదటిది వృత్త వైశాల్యము. వృత్తం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వృత్త వైశాల్యానికి సూత్రం ఏంటి సార్ అంటే πr స్క్వేర్. దిస్ ఈస్ ఏరియా ఆఫ్ సర్కిల్ అని చెప్తాం. అండ్ అదే వృత్తానికి సంబంధించి పరిధి, పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఏం చెప్తాం వృత్త పరిధి లేదా చుట్టుకొలత అని చెప్పినప్పుడు 2πr అని చెప్తామండి, 2πr. అండ్ ఇంకోటి లేదా దీనికి ఇంకోటి చెప్పొచ్చు ఏంటి సార్ అంటే πd అని చెప్పొచ్చు. πd ఓన్లీ డయామీటర్ ఇచ్చినప్పుడు ఈ రెండు కూడా 2r = d కాబట్టి πdగా మాట్లాడతాం. లేదా ఇంకోటి ఓకే అర్ధవృత్తానికి సంబంధించి అర్ధవృత్త వైశాల్యము. ఓకే అర్ధవృత్త వైశాల్యాన్ని ఏమని చెప్పొచ్చు సార్ అంటే అర్ధవృత్త వైశాల్యంలో πr²/2 చెప్తాం. πr²/2 ఇందులో సగం అండి. ఓకేనా, దీన్ని ఆధారంగా చేసుకొని అందరూ ఏమనుకుంటారంటే వృత్త పరిధికి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో కూడా అలాగే అనుకున్నాము, కానీ అలా కాదు. సో πr+2r లేదా πr+d లేదా ఇంకో సూత్రం 36/7r లేదా 18/7d. 18/7 ఇంటూ ఇన్ని రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మరి దీని ఆధారంగా ఉన్నటువంటి అర్ధవృత్తం యొక్క వ్యాసార్థము 7 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం మరియు చుట్టుకొలత అంటున్నాడు సార్. చూడండి అర్ధవృత్తం యొక్క చుట్టుకొలతకు సూత్రం ఏంటి πr²/2. సో అర్ధవృత్తం యొక్క వైశాల్యానికి సూత్రం, అర్ధవృత్తం యొక్క వైశాల్యానికి సూత్రం πr²/2. మరి అర్ధవృత్తం యొక్క r ఇచ్చాడు, r = 7 ఇచ్చాడంటే దీన్ని 36/7 ఇంటూ ఆర్గా రాసుకుంటే చాలు. మళ్ళీ πr+2r అని రాస్తే బదులుగా సింపుల్గా అయిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తున్నాను సార్ ఇక్కడ 22/7 ఇంటూ 7 ఇంటూ 7 all/2. చూడండి 2 1 జా 2 11 జా క్యాన్సల్, 7 1 జా 7 క్యాన్సల్, 11 ఇంటూ 7 77 cm². ద ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 77 cm². ఇప్పుడు ఏం అడుగుతున్నాడు పెరిమీటర్ అడుగుతున్నాడు. అంటే పెరిమీటర్ అంటే 36/7 ఇంటూ ఆర్ అంటే 7, ఈ 7కి ఈ 7 క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు 36 cm సార్ పెరిమీటర్. ఓకేనా తల్లి, రైట్. ఆ తర్వాత అర్ధవృత్తం యొక్క పరిధి 216 మీటర్లు అయితే దాని వ్యాసార్థం ఎంత అడిగాడు. ఇక్కడ కూడా 36/7 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 216 అంటున్నాడు సార్. అర్ధవృత్తం యొక్క పరిధి అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 216 ఇంటూ 7/36 చేసేస్తాం. ఓకేనా, 7/36 ఇది అక్కడ బట్టి రెసిప్రోకల్ అవుద్ది కదా. ఆర్ కావాలి మనకు, వ్యాసార్థం కావాలి. ఇప్పుడు ఇక్కడ 9 4 36. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది ఇవన్నీ కూడా 9తో డివిజిబుల్ అవుతాయండి. ఎలా 216 అంటే 9, 36 అంటే 9 కాబట్టి. సో 9 4 జా 36 అండ్ 9 2 జా 18, 3 మిగిలింది అండ్ 9 4 జా 36 రైట్. 4 ఎక్కం 4, 4 6 24. 6 ఇంటూ 7 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 42 ఏంది మీటర్స్. ద రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 42 మీటర్స్. ఓకేనా తల్లి, రైట్. ఆ తర్వాత ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ ద్వారా కూడా ఉన్నాయి బిట్స్ చూద్దామండి. 900 మీటర్ల దూరం పోవడానికి ఒక చక్రం 60 భ్రమణాలు చేస్తుంది. 900 మీటర్స్ పోవడానికి. ఇది అకాడమిక్ టెక్స్ట్ బుక్లో కూడా ఒక బిట్ ఉంది రోడ్ రోలర్కి సంబంధించి.
900 మీటర్ల దూరం ప్రయాణించడానికి ఒక చట్రం 60 భ్రమణాలు చేస్తుంది. ఆ చట్రం వ్యాసార్థాన్ని కనుగొనండి అంటున్నాడు సార్ మీటర్లో. సో అండి 900 మీటర్స్ అది ప్రయాణం చేస్తుంది, అయితే 60 భ్రమణాలు చేస్తుంది అంటున్నాడు. మై డియర్ టీచర్, చాలా జాగ్రత్తగా గమనించాలి. 60 భ్రమణాలు చేస్తే ఒక భ్రమణం చేసినటువంటి దూరమే ఆ చట్రం యొక్క చుట్టుకొలత అని మాట్లాడుకున్నామండి. ఓకేనా? సో చిన్న పిల్లోడు టైర్ ఆట ఆడుతుంటే ఎక్కడ ఏ అని అక్కడ గుర్తు పెట్టుకొని అక్కడ ఏదైనా కలర్ ప్రింట్ పెట్టుకొని అక్కడ నుంచి ప్రారంభించిన ఆ టైర్ అనేది మళ్ళీ అంత దూరం ప్రయాణించి వచ్చడానికి ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ అనేది పెరిమీటర్ అవుతుంది, చుట్టుకొలత అవుతుంది, పరిధి అవుతుంది ఆ వృత్తంది. మరి అలా 60 భ్రమణాలు చేసిందంటే ఒక భ్రమణం = పెరిమీటరు. అప్పుడు ఏం చేస్తాం? ఈ 0 క్యాన్సల్, 6 × 6 6 15లు. అంటే మొత్తం దూరముపై భ్రమణాల సంఖ్య చేస్తే ఒక భ్రమణం చేసినటువంటిది వస్తుంది కాబట్టి 15 మీటర్లు అవుతుంది ఒకసారి భ్రమణం చేయడానికి. ఆ 15 మీటర్లు ఏంటి సార్ అంటే చుట్టుకొలత 2πr. అయితే ఆ 2πr = 15 మీటర్స్ అయితే 15 మీటర్స్ అయితే ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? వ్యాసార్థం r అడుగుతున్నాడు. అంటే చూడండి, అప్పుడు మనకు 2 × 22/7 × r = 15 మీటర్స్. ఇప్పుడు ఇది 44/7 కదా, 44/7 కదా. సో అక్కడ క్యాన్సిలేషన్ చేయడానికి కూడా ఆలోచిస్తే ఎలా ఉంది పరిస్థితి అంటే ఇక్కడ 2తో డివిజిబుల్ చేయడానికన్నా 7తో చేయడానికన్నా రాదు. అంటే 7 అంటే మల్టిపుల్ అవుతుంది అనుకోండి అక్కడ. ఇప్పుడు ఏమని చెప్పొచ్చు సార్ అంటే ఇక్కడ 2 × 1 2 7.5గా తీసుకుందామా, లేదంటే సులభంగా చేయడానికి ఏం చేద్దామంటే ఈ 7 అక్కడ పంపించేద్దాం సార్. 7 అక్కడ పంపిస్తే ఈ రెండు కూడా 44 అవుతాయి. ఓకేనా? ఎలా చేద్దాం? 44 r = 15 7 105 ఖతం. ఇప్పుడు ఏంటి? r = 105/44 చేద్దాం. 105/44 చూడండి. ఇక్కడ ఏం చేద్దాం? 105ని 44 చేత భాగించేద్దాం. 44 2 2 అన్ని 2లో వచ్చాయి కాబట్టి ఇది కాదు ఆన్సరు. ఓకేనా? 44 2 88. ఇక్కడ ఏం మిగిలింది సార్? 10 15 అంటే 7. ఆ తర్వాత ఇక్కడ 9 మిగిలింది 1 పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకున్నాం. అప్పుడు 44తో చూడండి, 44 3లో వచ్చే 44 3 చేసుకుంటే 4 3 12 1 4 12 + 1 13 రైట్ అమ్మా. సో ఇక్కడ వరకు వచ్చేసింది. ఇక్కడ 8 ఇక్కడ వచ్చేసి మనకు క్యారీ 3 38 వచ్చేస్తుంది. సో అయితే మనకు అప్రాక్సిమేట్గా 2 పాయింట్ సంథింగ్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎక్కడ కూడా 2 పాయింట్ లేదు. అంటే ఆప్షన్స్ ఇక్కడ ప్రింటింగ్ ఏదో తప్పుబడి ఉంటుంది, ఇక్కడ ఉండొచ్చు, మేబీ 2.3 సంథింగ్ ఇక్కడ ఉండొచ్చు. ఓకే, అలా మనం ఇలా డివిజన్ ప్రాసెస్ మనకు తెలుసు చాలు, ఆన్సర్ ఆప్షన్స్లో ఉంటుంది. ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్లో భాగంగా టైపింగ్ చేసేటప్పుడు కొంచెం మిస్టేక్ అయ్యి ఉండొచ్చు అంతే. సో 2.3 అనేటటువంటిది మీ సమాధానం అవుతుంది సార్. ఓకేనా? రైట్, కాన్సెప్ట్ అర్థమైంది సార్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక వృత్తము ఒక చతురస్రం లోపల దాని అన్ని భుజాలను స్పృశిస్తుంది. అయితే ఆ చతురస్ర వైశాల్యాన్ని కనుగొనండి అన్నాడు సార్. చాలా చాలా ఇంపార్టెంట్. చూడమ్మా, ఈ క్వశ్చన్ యొక్క సమాధానం ఏంటంటే ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇది స్క్వేర్ సార్, మనకు ఇది స్క్వేర్ అమ్మ, రైట్? ఇది స్క్వేర్, ఇది ఒక చతురస్రం. అయితే దీని అంచులను కూడా తాకుతూ, దీని చతురస్రం యొక్క భుజాలన్నింటినీ తాకుతూ మనకు ఒక సర్కిల్ని డ్రా చేశారు అనుకుంటాం సార్. ఇలా ఉంది సర్కిల్, మనకు ఈ భుజాలన్నింటినీ కూడా తాకుతూ ఇలా ఒక సర్కిల్ అనేది రావడం జరిగింది. రైట్? ఓకే, రైట్, ఇలా ఉంది. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు, దాని యొక్క వ్యాసార్థం ఎంత సార్? ఇక్కడ దాని వ్యాసార్థం వచ్చేసి 3 మీటర్స్ ఇలా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ చతురస్రం యొక్క వైశాల్యం అడుగుతున్నాడు. ఇచ్చిందేమో డాటా వచ్చేసి వృత్తానికి సంబంధించి, అడుగుతున్నది చతురస్రం. చాలా బాగా గమనిస్తే ఇప్పుడు చూడండి, దీన్ని ఇక్కడ అంచులను తాకుతూ అన్నాడు కాబట్టి ఇది 3 మీటర్స్ అయితే ఇప్పుడు దీని యొక్క డయాగోనల్ ఏమవుతుంది? సో r = 3 మీటర్స్ అయినప్పుడు d ఏమవుతుంది? 2r కాబట్టి 2 × 3 = 6 మీటర్స్ అవుతుంది. దిస్ ఈజ్ అ d. ఓకేనా? d = 6 మీటర్స్ అవుతుంది. మరి d6 అయినప్పుడు, ఇది d6 అయినప్పుడు ఈ భుజం అనేది దీని యొక్క చతురస్రం యొక్క భుజానికి సమానమే కదా సార్. అంటే చతురస్రంలో అన్ని భుజాలు కూడా సమానమే కదా. అప్పుడు ఏ స్క్వేర్ ప్రకారం చతురస్ర వైశాల్యం 6² అంటే 36 మీటర్ స్క్వేర్ కదా. 36 మీటర్ స్క్వేర్ కదా, 36 చదరపు మీటర్లు కదా. ఓకేనా?
ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చాడు కదా, ఓకే సెంటీమీటర్స్ ఇస్తే సెంటీమీటర్స్, మీటర్స్ ఇస్తే మీటర్స్లోకి ఎక్స్ప్రెస్ చేయొచ్చమ్మా. సో సెంటీమీటర్స్, ఇక్కడ సెంటీమీటర్స్, మనకున్నది చదరపు సెంటీమీటర్స్ తెలిపాడు. 36 ఈజ్ యువర్ ఆన్సర్ సార్. ఓకేనా, ఇక్కడ నేను మీటర్స్ అనుకున్నాను, సెంటీమీటర్స్లో ఇచ్చినప్పుడు సెంటీమీటర్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం, మీటర్స్లో ఇచ్చినప్పుడు మీటర్స్లో చెప్తామండి. ఓకేనా, రైట్, ఇది మీకు సమాధానం. కొంచెం జాగ్రత్తగా ఉంచాలి. అక్కడ సార్ వృత్తం పైన ప్రశ్నలు ఉన్నాయి కానీ ఇక్కడ చతురస్రాన్ని కూడా ఇచ్చేసాడు అనడం అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది. ఒక చట్రము 68.2 మీటర్స్ దూరాన్ని 31 భ్రమణాలు దాటగలిగితే ఆ చట్రం యొక్క వ్యాసార్థాన్ని సెంటీమీటర్స్లలో తెలపండి అన్నాడు సార్. ఒకసారి చూడండి అమ్మా, ఏం చేయాలి? ఫస్ట్ ఏంటి, ఆ పూర్తి దూరాన్ని ఆ భ్రమణాల సంఖ్య చేత భాగించాలి. 31 ఎక్క 31, 31 2 64, 62, ఇక్కడ 6 మిగులుతుంది, మళ్ళీ 31 2 వచ్చేస్తుంది, అంటే 2.2 మీటర్స్ అని చెప్తుంది సార్. ఈ 2.2 మీటర్స్ని మనం ఏం చేయాలి సార్ అంటే సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సెంటీమీటర్స్లో చేస్తే 2.2 ఇంటూ 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు 100 ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు 220 సెంటీమీటర్స్ చెప్పొచ్చు. ఇప్పుడు ఇదేమవుతుంది సార్ అంటే ఇప్పుడు 2πr ఈజ్ ఈక్వల్ టు 220 సెంటీమీటర్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆర్ కావాలి కదా, ఆర్ అంటే 22 ఇక్కడ 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 220 రాసుకుంటామండి. అప్పుడు ఏమవుతుంది, ఇది 44/7 కాబట్టి అక్కడ పంపించండి, ఈజ్ ఈక్వల్ టు 220 ఇంటూ 44/7 అంటే 7/44, 7/44. చూడండి 44 1 జా 44, 5 వచ్చేసింది సార్ డైరెక్ట్లీగా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 7 జా 35, దట్ ఈస్ యువర్ 35 సెంటీమీటర్స్ ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్.